నియోజకవర్గ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు అపూర్వ వైభవంతో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. సిర్పూర్ నియోజకవర్గ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ శోభయాత్ర పట్టణాన్ని జై భీం నినాదాలతో మార్మోగించగా ప్రతి వీధి నీలి జెండాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని పలు మండలాల గ్రామాల నుండి మహిళలు, పెద్దలు, యువతీ యువకులు భారీ ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ ఆశయాల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. చేతుల్లో అంబేద్కర్ చిత్రపటాలు, నీలి జెండాలు పట్టుకొని జై భీం గీతాలకు తాళం వేసుకుంటూ యువత నృత్యాలతో ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు సైతం సమానంగా పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటుకోవడం ఈ కార్యక్రమానికి మరింత గంభీరతను తెచ్చింది. కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులపై సాగిన ఈ శోభయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం విశేషం. జై భీం నినాదాలతో ఆకాశం మారుమోగగా అంబేద్కర్ ఆశయాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం స్పష్టంగా కనిపించింది. ర్యాలీ అంతటా క్రమశిక్షణతో, ఐక్యతతో పాల్గొన్న జన సందోహం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. సమానత్వం, స్వాభిమానం, విద్యా హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. ఇదే తరహాలో సిర్పూర్ మండల కేంద్రంలో జై భీం నగర్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. సిర్పూర్ బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో స్థానిక ప్రజలు, యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొని జై భీం నినాదాలతో మారుమోగించారు. అంబేద్కర్ ఆశయాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈసారి డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు గత సంవత్సరాల కంటే మరింత విస్తృతంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించబడడం గమనార్హం. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న చైతన్యం, సామాజిక బాధ్యతాభావం స్పష్టంగా కనిపించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ ఆశయాలు కేవలం జయంతి వేడుకలకే పరిమితం కాకుండా ప్రతిరోజు జీవితంలో ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం నెలకొల్పడం, అణగారిన వర్గాలకు న్యాయం చేయడం, విద్య ద్వారా సాధికారిత సాధించడం వంటి అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధించిన ముఖ్య సూత్రాలని గుర్తు చేస్తూ వాటిని ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. విద్యాసాగర్ గ్రామం వచ్చేసి వడిగిరి. మేమందరం ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135 జన్మదినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ పట్టణం అంతా కూడా నీలి రంగుతో నిండుకొని ఉన్నది. ఈ ఐక్యత ఇవాళ జన్మదినోత్సవ శుభాకాంక్ష రోజునే కాకుండా ప్రతిరోజు ఇలాగే మేము దళితులందరూ ఒకటిగా ఏకంగా ఉండాలని 135వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్న దళిత సోదరులకు అందరికీ, ఇంకా ఎవరెవరైతే విదేశాలలో కూడా, కెనడాలో కూడా ఇవాళ జరుపుకుంటున్నారు, ప్రతి దేశంలో కూడా జరుపుకుంటున్నారు అంబేద్కర్ గారి జయంతి. సో ఇక్కడనే కొంతమంది అంబేద్కర్ గారిని తక్కువ చూసే వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ ఒకరివాడు కాదు, అందరి వాడని ఇప్పుడన్నా మీకు మీ కళ్ళు తెరుచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మీరు కళ్ళు తెరుచుకుంటే మీ మూర్ఖత్వం. మేము ఒకటే చెప్తున్నాం, అంబేద్కర్ అందరి వారు ఒక్కడే వారు కారు, ఒక కులానికి చెందిన వారు కారు. అతను జాతీయ ప్రాపర్టీ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం రాసింది అందరి కోసం. ముందుగల మహిళలు కూడా కొంతమంది అధిక జాస్తి అంటే ఎస్సీ వాళ్ళు కాకుండా, బీసీ వాళ్ళు కాకుండా వేరే మహిళలు కూడా అంబేద్కర్ మాకేమిచ్చిండు అంటారు. మహిళలకు ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
అంబేద్కర్ లేకుంటే ఇక్కడ మహిళలకు విద్య లేదు, చదువుకునే హక్కు కూడా లేదు. వాళ్ళనే మనువాదాన్ని మంటల్లో పెట్టి అంబేద్కర్ మహిళలకు ముందుగా చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 8 గంటల పని దినాలు కూడా 8 గంటల పని కాలాన్ని కూడా ఇచ్చింది అంబేద్కరే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకలు ఉన్నాయి. సో ఈ అవకాశం కల్పించిన విద్యార్థి వారికి ధన్యవాదాలు. వాళ్లకు విద్యార్థి వాళ్ళకు కూడా 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.